హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి 6th క్లాస్ సోషల్ అండి. 6th క్లాస్ సోషల్లో ఆల్రెడీ మనం 5th చాప్టర్ వరకు కంప్లీట్ చేసుకున్నాము. సో ఈ 5th చాప్టర్ వరకు ఆల్ బిట్స్ అనేవి నేను చాప్టర్ వైజ్గా మన ఛానల్లో పెట్టాను. సో ఒకసారి చూడండి. అండ్ చాలామంది ఏమని అడుగుతున్నారంటే బిట్స్ వైజ్గా కాకుండా టోటల్ లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పెట్టమంటున్నారు. టైం ఉంటే డెఫినెట్గా అది కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. బట్ ఇలా బిట్స్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ అనేది ఆ టాపిక్ నుండి ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది అనేది మనకు క్లారిటీ రావాలండి. సో అందుకోసమే నేను ఈ విధంగా బిట్స్ అనేవి ఫ్రేమ్ చేసి పెడుతున్నాను. ఇప్పుడు కాన్సెప్ట్ అంటే ఆల్రెడీ ప్రతి ఒక్కరు కాన్సెప్ట్ అనేది చదివే ఉంటారు. ఆ కాన్సెప్ట్ చదివింది ఒక ఎత్తు అయితే దాంట్లో నుండి బిట్స్ ఫ్రేమ్ చేసుకొని ఆ బిట్స్ని ప్రాక్టీస్ చేయడం అనేది ఇంకో ఎత్తు అవుతుందండి. సో మనం ఇక్కడ ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది టాపిక్ పైనే కాదు, అక్కడున్న టాపిక్లో నుంచి బిట్స్ అనేవి ఫ్రేమ్ చేసుకోవడానికి ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మిగతా క్లాసెస్ కూడా డెఫినెట్గా చేస్తాను. బట్ ఏంటంటే సైన్స్ అనేది 6th క్లాస్ కంప్లీట్ చేసాం కాబట్టి 6th క్లాస్ సోషల్ కూడా కంప్లీట్ చేసుకుందాము. ఆఫ్టర్ ఏం చేద్దామంటే 7th క్లాస్లో సైన్స్, 7th క్లాస్ సోషల్ ఈ విధంగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాము. ఆల్రెడీ మన ఛానల్లో తెలుగు మెథడాలజీ అనేది కంటిన్యూ అవుతుంది. డెఫినెట్గా అది మొత్తం కంప్లీట్ చేస్తాను. దానికి ఆల్టర్నేట్గా మధ్యలో ఈ 6th క్లాస్ సోషల్ కూడా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేద్దాము. ఎందుకంటే డెఫినెట్గా ఈ మంత్లో టెట్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందులో ఈవీఎస్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఆ ఈవీఎస్లో సైన్స్లో నుండి తక్కువ బిట్స్ అనేవి ఫ్రేమ్ అవుతున్నాయి, సోషల్లో నుండే ఎక్కువ బిట్స్ అనేవి కనబడుతున్నాయి. సోషల్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఇవన్నీ కంప్లీట్ అయ్యాక డెఫినెట్గా టైం ఉంటే డిఎస్సి వరకైనా సరే ప్రతి చాప్టర్ని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. సో ఈరోజు టాపిక్లో 6th చాప్టరు ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవులు అనే టాపిక్ చూద్దాము. ఈ టాపిక్లో నుండి కొన్ని బిట్స్ ఫ్రేమ్ చేశాను. ఓన్లీ 13 బిట్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 13 బిట్స్ అనేవి చూద్దాము. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ వీడియోని పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అండ్ కుదిరితే హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. నవీన శిలాయుగం నాటి రాతి పనిముట్లు అనేవి ఎక్కడ లభ్యమయ్యాయి? సో ఇక్కడ పురాతన సూక్ష్మరాతి పరికరాలు అనేవి ఎక్కడ లభ్యమయ్యాయి అనేది ఇంపార్టెంట్. అండ్ నవీన రాతి యుగం నాటి రాతి పనిముట్లు అనేవి ఎక్కడ లభ్యమయ్యాయి అనేది చూసుకోవాలి. సో ఇక్కడ ఆప్షన్ చూస్తే నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నల్గొండ, ఆదిలాబాద్ అని ఇచ్చారు. చూడండి, నవీన శిలాయుగం నాటి రాతి పనిముట్లు అనేవి ఎక్కడ లభ్యమయ్యాయి అంటే మహబూబ్ నగర్ జిల్లా అండి. మహబూబ్ నగర్ జిల్లాలోని సేరుపల్లిలో లభ్యమయ్యాయి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డిస్ట్రిక్ట్ గుర్తుపెట్టుకోవాలి. అందులో ఏ మండల్ లేదా ఏ ఊరు అని ఇస్తే అది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో నవీన శిలాయుగం నాటి రాతి పనిముట్లు అనేవి మహబూబ్ నగర్ జిల్లా సేరుపల్లిలో లభ్యమయ్యాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ టాపిక్లో బిట్ వచ్చే ఏరియా అంటే ఇది ఫోకస్ చేసడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సూక్ష్మరాతి పరికరాలు ఇక్కడ లభ్యమయ్యాయి. ఇందాక చూసింది నవీన శిలాయుగం నాటి రాతి పనిముట్లు చూసాము. ఇప్పుడు సూక్ష్మరాతి పరికరాలు అనేవి ఎక్కడ లభ్యమయ్యాయి చూడండి. నాగర్ కర్నూల్ జిల్లా, ఆమ్రాబాద్. ఇది కాదండి, నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్లో ఏమి లభ్యమయ్యాయి అంటే పలకల నుంచి తయారు చేసిన పనిముట్లు అనేవి నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్లో లభ్యమవుతాయి. అదే నల్గొండలోని ఏలేశ్వరం కూడా కాదు, ఇందులో ఏం లభ్యమయ్యాయి అంటే రాతి నుంచి చెక్కిన బ్లేడ్లు అనేవి లభ్యమైనాయండి. అదే మహబూబ్ నగర్ జిల్లా సేరుపల్లి, ఇది కూడా కాదు, ఇందాకే చెప్పాను, నవీన శిలాయుగం నాటి రాతి పనిముట్లు అనేవి ఇక్కడ లభ్యమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా గన్పూర్, ఎస్ ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సూక్ష్మరాతి పరికరాలు అనేవి ఎక్కడ లభ్యమయ్యాయి అంటే ఆదిలాబాద్ జిల్లా గన్పూర్లో లభ్యమయ్యాయి. ఓకే, ఇక్కడ ఉన్న ప్రతి పాయింట్ ఇంపార్టెంటేనండి. ఓకే చూడండి, ఇందాక నేను బిట్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందే, ఇది కూడా ఇదే విధంగా బిట్ అనేది ఫ్రేమ్ కావడానికి ఛాయిస్ ఉంటుంది. ఇక్కడ పనిముట్లు అవి లభ్యమైన జిల్లాలకు సంబంధించి సరికాని జతను గుర్తించాలి. సరైనది కాదు, సరికానిది గుర్తించాలి. అంటే 3 సరైనవి ఉంటుంది, 1 సరికానిది ఉంటుంది, అది గుర్తించాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్, చెక్కకు బిగించిన రాతి గొడ్డలు అనేది మహబూబ్ నగర్ జిల్లాలో లభ్యమైందంట. కరెక్టా అండి? కాదు కదండి. చెక్కకు బిగించిన రాతి గొడ్డలు అనేది ఎక్కడ లభ్యమయ్యింది అంటే నాగర్ కర్నూల్ జిల్లాలో లభ్యమైంది. నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్లో లభ్యమైంది. ఓకే, చెక్కకు బిగించిన రాతి గొడ్డలు అనేది నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్లో లభ్యమైంది. అదే రాతి నుంచి చెక్కిన బ్లేడు, ఇందాకే చెప్పాను, రాతి నుంచి చెక్కిన బ్లేడు అనేది నల్గొండలో లభ్యమైంది. బ్లేడు అనేది వైట్ కలర్లో ఉంటుంది, అంటే తెల్ల రంగులో ఉంటుంది.
కాబట్టి ఇది నలుపు రంగు ఉన్న చోట లభ్యమైంది, కాబట్టి నల్గొండలో లభ్యమైంది. ఇట్లా షార్ట్ కట్ పెట్టుకోండి. బ్లేడ్ అనేది వైట్ రంగులో ఉంటుంది కాబట్టి నలుపు ఉన్న చోట లభ్యమవుతుంది, కాబట్టి నల్గొండలో లభ్యమైందని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ పెద్ద మొత్తంలో బయలుపడిన పురాతన రాతి పనిముట్లు అనేవి ఎక్కడ లభ్యమయ్యాయి అంటే నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్లో లభ్యమైనాయి. ఇది కరెక్టే. నెక్స్ట్ రాతి పలకల నుంచి తయారు చేసిన పనిముట్లు, ఇందాకే చెప్పాను రాతి పలకల నుంచి తయారు చేసిన పనిముట్లు అనేవి ఇక్కడ లభ్యమయ్యాయి అంటే నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్లో లభ్యమైనాయి. ఓకే, నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్లో చూడండి పెద్ద మొత్తంలో బయలుపడిన పురాతన పనిముట్లు కావచ్చు, రాతి పలకల నుంచి తయారు చేసిన పనిముట్లు కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి చెక్కకు బిగించిన గొడ్డలి. ఓకే, చెక్కకు బిగించిన గొడ్డలి, ఈ మూడు కూడా ఎక్కడ లభ్యమయ్యాయి అంటే నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్. ఓకే, బ్లేడ్ అయితే నల్గొండ, చెక్కకు బిగించిన రాతి గొడ్డలు అయితే నాగర్ కర్నూలు ఆమ్రాబాద్. మహబూబ్ నగర్లో ఏం లభ్యమయ్యాయండి? మహబూబ్ నగర్లో జిల్లా సేరుపల్లిలో నవీన శిలాయుగం నాటి రాతి పనిముట్లు అనేవి లభ్యమయ్యాయి. ఓకే, క్లియర్. ఇలాగే బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. కింది వాటిలో సరైన స్టేట్మెంట్. ఫస్ట్ ఆప్షన్ చూడండి, పెద్ద రాతి పనిముట్లను మాంసం గోయడానికి, భూమిలో నుంచి దుంపలు తవ్వడానికి, జంతువులను వేటాడడానికి ఉపయోగిస్తారు. ఎస్, ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. పెద్ద రాతి పనిముట్లను మాంసం గోయడానికి, భూమిలో నుంచి దుంపలను తవ్వడానికి, జంతువులను వేటాడడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి సూక్ష్మ రాతి పరికరాలు అనేవి అంటే చిన్నగా తయారు చేసిన పనిముట్లు అన్నట్టు. వీటిని ఏ విధంగా తయారు చేస్తారంటే కొయ్య లేదా ఎముక పిడి, ఇవి రెండింటిని ఉపయోగించేసి ఆ రెండింటిని ఒక దగ్గర బిగించేసి కత్తులను, బాణాలను లేదంటే కొడవళ్ళను తయారు చేసుకొని ఉపయోగిస్తారు అన్నట్టు. వీటిని చెట్లను నరకడానికి, జంతువుల చర్మం తీయడానికి, ఎముకలను కోయడానికి, అదేవిధంగా చెట్లను నరకడానికి, అదేవిధంగా బెరడును తీయడానికి ఈ సూక్ష్మరాతి పరికరాలు అనేవి ఉపయోగిస్తారు. ఓకే, ఇది బి ఆప్షన్ అనేది కూడా కరెక్ట్. సో ఇక్కడ ఏబి రెండు కరెక్ట్, థర్డ్ ఆప్షన్ అనేది రైట్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఆది మానవుల కాలంలో నిప్పును కనుక్కొనడంతో వారి జీవితాల్లో భారీ మార్పులు అనేవి వచ్చాయండి. ఓకే, సో ఆ నిప్పును ఏ విధంగా కనుక్కున్నారో కూడా మన అందరికీ తెలుసు. 2 రాళ్ల మధ్య రాపిడి చేసేసి నిప్పు అనేది కనుక్కొనడం జరిగింది. ఆ నిప్పును కనుక్కున్నప్పటి నుంచి ఆది మానవుల జీవితంలోనే భారీ మార్పులు వచ్చాయని చెప్పొచ్చు. సో ఇక్కడ నిప్పును కనుక్కున్నారు కదండి, అది ఏ విధంగా ఉపయోగించారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, చూడండి, క్రూర మృగాలను తరిమివేయడానికి నిప్పును ఉపయోగించారు. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్టే. నెక్స్ట్ గుహలలో వెలుగు నింపుకోవడానికి. ఎస్, ఇది కరెక్టే. నెక్స్ట్ చెక్కను గట్టిపరిచి ఉపయోగించడానికి నిప్పుపై వేడి చేసేవారు. ఇది కరెక్టే అండి. ఓకే, ఇది ప్రీవియస్ స్టేట్లో అడిగాడు. చెక్కను గట్టిపరిచి ఉపయోగించడానికి దేనిపై వేడి చేసేవారు ఆది మానవులు అని చెప్పేసి అడిగారు. నిప్పుపై వేడి చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ పైవన్నీ కరెక్టే. ఈ విధంగా నిప్పును ఆది మానవులు ఉపయోగించారండి. ఓకే, నెక్స్ట్ చూడండి, క్రింది వాటిలో సరైనవి గుర్తించాలి. ఫస్ట్ ఆప్షన్, ఆది మానవులు సంచార జీవితం గడిపేవారు. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్టే. సంచార జీవితం అంటే ఎప్పుడూ ఒకే దగ్గర ఉండకుండా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారుతూ జీవించే వారినే సంచార జీవులు అంటారండి. ఓకే, ఆది మానవులు కూడా ఎప్పుడు కూడా ఒక దగ్గర ఉండకుండా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారుతూ ఉండేవారు. సో ఆది మానవులు సంచార జీవితాన్ని గడిపేవారు. నెక్స్ట్, ఆది మానవులు రంగులను తయారు చేయడానికి చెట్ల ఆకులను వాడేవారు. కరెక్టా అండి? చెప్పండి. ఆది మానవుల చిత్రకళ చూసుకున్నట్లయితే వారు చిత్రాలను చిత్రించడానికి ఏం చేసేవారంటే దేన్ని ఉపయోగించేవారు? రంగులను ఉత్పత్తి చేయడానికి అంటే జంతువుల కొవ్వును ఉపయోగించేవారండి. ఈ జంతువుల కొవ్వును, అదేవిధంగా రంగురాళ్ళు, ఓకే, ఈ జంతువుల కొవ్వు మరియు రంగురాలు ఈ రెండింటిని కలిపి చిత్రాలను వేయడానికి అనువైన రంగును తయారు చేసుకునేవారు. ఓకే, అంటే రంగురాళ్ళని ఏం చేసేవారంటే పిండిలాగా చేసేసి ఈ జంతువుల కొవ్వును కలిపి చిత్రాలను గీయడానికి వాళ్ళకి అవసరమైన రంగులను తయారు చేసుకునేవారు. ఓకే, చెట్ల ఆకులను కాదు, రంగురాళ్ళను అండ్ జంతువుల కొవ్వులను రంగులను తయారు చేసుకోవడానికి వాడేవారు. సో ఇది తీసేయచ్చు. నెక్స్ట్, వీరు చిత్రాలను చిత్రించడానికి వెదురు కుంచెలను వాడేవారు. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్టే. చిత్రాలను చిత్రించడానికి ఆది మానవులు వాడింది వెదురు కుంచెలు. నెక్స్ట్, ఆది మానవులు ఒంటరిగా గుహలలో నివసించేవారు. కరెక్టా అండి? కాదు కదండి. ఆది మానవులు ఎప్పుడు కూడా ఒంటరిగా నివసించేవారు కాదు, చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడి గుంపులుగా నివసించేవారండి. ఓకే, ఒంటరిగా అని ఇచ్చాను కదా, తీసేయచ్చు. సో ఇక్కడ ఏసీ మాత్రమే సరైనవి, థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, ఇక్కడ ఉన్న ప్రతి పాయింట్ ఇంపార్టెంటే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి
తెలంగాణలో సూక్ష్మరాతి పరికరాల చిత్రాలను ఈ గోడలపై కనుగొనబడ్డాయి. చెప్పండి, తెలంగాణలో సూక్ష్మరాతి పరికరాల చిత్రాలు అనేవి ఏ గోడలపై కనుగొనబడ్డాయి అంటే ఏ జిల్లాలో ఉన్న గోడలపై కనుగొనబడ్డాయి అనేది క్వశ్చన్. సో తెలంగాణలో సూక్ష్మరాతి పరికరాల చిత్రాలు అనేవి వరంగల్ జిల్లా తిరుమలగిరి గ్రామంలోని పాండవుల గుట్ట అండి. ఓకే, పాండవుల గుట్ట. ఈ పాండవుల గుట్టలో రాతి గుహల గోడల పైన ఈ సూక్ష్మరాతి పరికరాలు అనేవి కనుగొనబడ్డాయి. ఓకే, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇదే విధంగా పడుతుంది బిట్. తెలంగాణలో సూక్ష్మరాతి పరికరాల చిత్రాలు అనేవి వరంగల్ జిల్లా తిరుమలగిరి గ్రామం పాండవుల గుట్ట గోడల పైన కనుగొనబడ్డాయి. ఓకే, చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, ఇది ప్రీవియస్ స్టెట్లో పడిందండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు, డిఎస్సిలో కూడా పడింది. డెఫినెట్గా ఈ బిట్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. తెలంగాణలో రాతియుగపు రాతి పనిముట్ల స్థావరాలు అనేవి ఏ జిల్లాలో ఉన్నాయి, ఆ జిల్లాలకు సంబంధించి సరైన జతలను గుర్తించాలి. ఓకే, ఇక్కడ జిల్లాలు ఇచ్చాడు, ఆ రాతి పనిముట్ల స్థావరాలు అనేవి ఎక్కడున్నాయని చెప్పేసి ఇచ్చాడు, వాటిని మనం మ్యాచ్ చేయాలి. ఓకే, చూడండి, జయశంకర్ జిల్లా. ఈ జయశంకర్ జిల్లాలో ఏ రాతి పనిముట్ల స్థావరం కనిపిస్తుంది అంటే ఎక్కాల కనబడుతుందండి. ఓకే, ఎక్కాల అనేది కనబడుతుంది అంటే ఫస్ట్ ఆప్షన్ సి. నెక్స్ట్ ఆదిలాబాద్ జిల్లా, ఇక్కడ రాతి పనిముట్ల స్థావరం ఎక్కడుంది అంటే ఉట్నూర్ అండి. సో డి అనేది ఉట్నూర్ అనేది ఉంది. నెక్స్ట్ నల్గొండ జిల్లా. సో నల్గొండ జిల్లాలో ఏం కనబడుతుంది అంటే ఏలేశ్వరం అనేది కనబడుతుంది. సో ఏ. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్ జిల్లాలో ఏం కనబడుతుంది అంటే బి ఆర్మూర్ అండి. సో సిడిఏబి అనేది ఆన్సర్, ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, అంటే జయశంకర్ జిల్లా ఎక్కాల, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు, నల్గొండ జిల్లా ఏలేశ్వరం, నిజామాబాద్ జిల్లా ఆర్మూరు. ఓకే, ఇవే కాకుండా ఇంకా కొన్ని జిల్లాల నేమ్స్ ఇచ్చాడు, వాటిని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది ఆమ్రాబాద్ అండి. పెద్దపల్లిలో ఏం కనబడుతుంది అంటే రామగుండం. నెక్స్ట్ వచ్చేసి సంగారెడ్డి జిల్లా చూసినట్లయితే మంజీరలోయ. అదేవిధంగా భద్రాద్రి చూసినట్లయితే చెర్ల అనేది కనబడుతుంది. ఓకే, దీనికి నేను గుర్తుపెట్టుకున్న షార్ట్కట్ ఏంటి అనేది చెప్తాను. వీలైతే మీరు గుర్తుపెట్టుకోండి, లేదంటే ఓన్గా క్రియేట్ చేసుకొని గుర్తుపెట్టుకున్నా పర్లేదు. బట్ ఇక్కడ ఒకటే అండి, షార్ట్కట్ పాయింట్స్ ఉన్నాయి అంటే వాటిని ఎవరికి వారు ఓన్గా క్రియేట్ చేసి పెట్టుకుంటేనే ఎక్కువ కాలం గుర్తుండడానికి ఛాయిస్ ఉంటుందండి. ఓకే, ఇది నేను ఓన్గా క్రియేట్ చేసుకున్నాను. మీకు నచ్చితే ఇదే విధంగా గుర్తుపెట్టుకోండి, లేదంటే ఓన్గా క్రియేట్ చేసుకోవడానికి డెఫినెట్గా ట్రై చేయండి. చూడండి, ఇక్కడ మనదేం డిజిటల్ బోర్డు కాదండి, జస్ట్ ఫోన్లోనే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి కొంచెం రాసింది క్లారిటీగా అర్థం కాకపోవచ్చు, కానీ ఓరల్గా చెప్తాను కాబట్టి డెఫినెట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చూడండి, నాగరాణి అమరురాలైంది. ఓకే, సో ఎక్కడ అంటే నల్గొండలోని ఏలేశ్వరం వద్ద నాగరాణి అనే ఆవిడ అమరురాలైంది. సో ఆమెను చూడడానికి ఎవరెవరు వెళ్ళారు అంటే పెద్ద రామమ్మ అనే ఆవిడ ఒక ఆమె వెళ్ళింది, అదేవిధంగా ఆది వెళ్ళాడు. ఓకే, వీళ్ళందరూ కలిసి ఎక్కడ వెళ్ళారు అంటే ఉట్నూరుకి వెళ్ళారండి. ఓకే, పెద్ద రామమ్మ, ఆది వీళ్ళు ఉట్నూరుకి వెళ్ళడం జరిగింది. సో అలా వెళ్ళినప్పుడు అక్కడ ఎవరున్నారు అంటే జయ అనే ఆవిడ ఉంది. ఆ జయ ఎక్కాలు చదువుతుందండి. ఓకే, ఇది చిన్నగా ఒక స్టోరీ. ఓకే, నాగరాణి అనే ఆవిడ అమర్రాలైంది. ఆమె ఎక్కడ అమర్రాలైంది అంటే నల్గొండలోని ఏలేశ్వరం వద్ద అమర్రాలైంది. ఆమెను చూడడానికి పెద్ద రామమ్మ, ఆది ఉట్నూరుకి వెళ్ళారు. సో అక్కడ ఎవరు కనిపించారు అంటే జయ అనే ఆవిడ ఎక్కాలు చదువుతూ కనిపించింది. ఓకే, దీంట్లో ఏ విధంగా వచ్చాయి అని చూసినట్లయితే నాగరాణి అని ఉంది కదండి. సో నాగర్ కర్నూల్ అన్నట్టు. ఓకే, నాగరాణి అనే ఆవిడ దగ్గర నాగర్ కర్నూల్ అమర్రాలైంది కదండి. ఆ నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ అన్నట్టు ఇది. ఓకే, అంటే నాగరాణి అమర్రాలైంది అంటే నాగర్ కర్నూల్ జిల్లా అమరాబాద్. ఇక్కడ అంటే నల్గొండలోని ఏలేశ్వరం అన్నాం కదా. సో నల్గొండ జిల్లా ఏలేశ్వరం, ఇది ఒకటి, అంటే రెండు వచ్చాయి చూడండి ఇక్కడ. నెక్స్ట్ పెద్ద రామమ్మ, ఆది ఉట్నూరు వెళ్ళాలని చెప్పాను కదండి. సో ఇక్కడ పెద్ద రామమ్మ అంటే పెద్ద అంటే పెద్దపల్లి, రామమ్మ అంటే రామగుండం. ఓకే, రామగుండం దగ్గర పురాతన రాతి పనిముట్ల స్థావరాలు ఉన్నాయి. నెక్స్ట్ ఆది ఉట్నూరు వెళ్ళాలి కదండి. సో ఆది అంటే ఆదిలాబాద్, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు. అక్కడ ఎవరున్నారు? జయ ఎక్కాలు చదువుతుంది కాబట్టి జయ అంటే జయశంకర్, జయశంకర్ జిల్లా ఎక్కాల అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎన్ని వచ్చాయి చూడండి. నాగర్ కర్నూల్, అమరాబాద్ ఒకటి,
నల్గొండ ఏలేశ్వరం 2, పెద్దపల్లి రామగుండం 3, ఆదిలాబాద్ ఉట్నూరు 4, జయశంకర్ ఎక్కాల 5. ఓకే, 5 రావడం జరిగింది. ఇంక ఇక్కడ మిస్ అయినవి ఏంటి అంటే ఒకటి నిజామాబాద్ జిల్లా మిస్ అయింది. నిజామాబాద్ జిల్లా అనగానే ఆర్మూర్ అనేది అందరికీ గుర్తుంటుంది. సో దాన్ని స్ట్రెస్ చేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. నెక్స్ట్ సంగారెడ్డి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి, మంజీర నది అనేది గుర్తొస్తుంది. సో మంజీర లోయ అనేది సంగారెడ్డి. నెక్స్ట్ భద్రాద్రి అనగానే గుర్తు రావాల్సింది చెర్న, ఇది కూడా అందరికీ గుర్తుంటుంది. అందుకే ఈ మూడింటిని షార్ట్కట్లో ఫ్రేమ్ చేయలేదు. ఓకే, చూడండి ఈ విధంగా షార్ట్కట్గా గుర్తుపెట్టుకుంటే ఈజీగా అక్కడ బిట్టే ఏ విధంగా వచ్చినా కానీ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఈ విధంగా షార్ట్కట్ మీకు నచ్చితే గుర్తుపెట్టుకోండి. క్లియర్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇదే విధంగా ఇక్కడ బిట్ ఫ్రేమ్ అయింది, ఈజీగా చెప్పొచ్చు. జయశంకర్ జిల్లా దేని కిందకి వస్తాయండి, నాగరాణి అమర్రాలైంది. ఎక్కడ, నల్గొండలోని ఏలేశ్వరం వద్ద. అప్పుడు ఆమె చూడడానికి పెద్ద రామమ్మ ఆది ఉట్నూరు వెళ్ళారు. అక్కడ ఏమైంది, జయ ఎక్కాల చదువుతుందని చెప్పాను. అంటే జయ అంటే జయశంకరే కదా, ఎక్కాల చదువుతుంది. సో ఎక్కాల అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా, ఆది ఉట్నూరు వెళ్ళాడని చెప్పాను. సో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పెట్టేయాలి. నెక్స్ట్ నల్గొండలోని ఏలేశ్వరం వద్ద చనిపోయిందని చెప్పాను. సో నల్గొండలోని ఏలేశ్వరం పెట్టేసేయచ్చు. నెక్స్ట్ నిజామాబాద్ అనగానే గుర్తు రావాల్సింది ఏమని చెప్పా, ఆర్మూర్ అని చెప్పా. ఈ విధంగా ఈజీగా షార్ట్కట్ గుర్తుపెట్టుకుంటే ఏది ఇచ్చినా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ప్రతి ఒక్కరికి అండర్స్టాండ్ అయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ బిట్ చూడండి. తెలంగాణలోని ముఖ్యమైన రాతి చిత్రకళా స్థావరాలు అవి ఉన్న జిల్లాకు సంబంధించి సరికానిది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. టెక్స్ట్ బుక్ జస్ట్ చదువుకుంటూ వెళ్ళడం కాదు, అక్కడున్న మ్యాప్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మనకు టెక్స్ట్ బుక్లో ఇలా ఒక మ్యాప్ ఇచ్చాడండి. ఆ మ్యాప్లో తెలంగాణలో ముఖ్యమైన రాతి చిత్రకళా స్థావరాలు అని చెప్పేసి వాటి నేమ్స్ ఇచ్చాడంతే. సో అవి ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నాయని చెప్పేసి మనమే రాసుకోవాల్సి ఉంటుంది. సో అందులో నుండి కూడా బిట్ అనేది ఫ్రేమ్ అవుతుందండి. సో మనం దాన్ని స్కిప్ చేస్తాం, అక్కడ ఏమి ఇవ్వలేడు కదా ఇన్ఫర్మేషన్ అని, బట్ అందులో నుంచి కూడా బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. ఇది అందులో నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషనే. తెలంగాణలో ముఖ్యమైన రాతి చిత్రకళా స్థావరాలు అవి జిల్లాకు సంబంధించి సరికానిది గుర్తించాలి. చూడండి, పాండవుల గుట్ట అనేది వరంగల్ రూరల్లోనే ఉంటుంది, కరెక్టే. జూపల్లి అనేది నల్గొండ, కరెక్టే. దుర్గం అనేది నారాయణపేట్ కాదండి, దుర్గం అనేది ఎక్కడ కనబడుతుంది అంటే నాగర్ కర్నూలు జిల్లాలో కనబడుతుందండి. ఓకే, నాగర్ కర్నూలు అనేది ఆన్సర్. నెక్స్ట్ దొంగలగట్టు రంగారెడ్డి, ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఓకే, ఇంకా కొన్ని ఇచ్చాడు. ఆసిఫాబాద్ అని ఒకటి ఇవ్వడం జరిగింది. ఆసిఫాబాద్ అనగానే గుర్తొచ్చేది ఏంటి, కొమరం భీము. నెక్స్ట్ వచ్చేసి రామగుండం అని ఇచ్చాడు. రామగుండం అనగానే గుర్తొచ్చేది ఏంటి, పెద్దపల్లి. సో ఇది కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా చాలా ఇచ్చాడు. దూపడగట్టు అని ఇచ్చాడు, అది నారాయణపేటలో ఉంటుంది. కోకాపేట అని ఇచ్చాడు, అది వికారాబాద్లో ఉంటుంది. ఎడ్తనూరు అని ఇచ్చాడు, ఇది మెదక్లో ఉంటుంది. రేకొండ అని ఇచ్చాడు, కామారెడ్డిలో ఉంటుంది. ఇలా కొన్ని మెన్షన్ చేశాడు. అది ఇట్లా తెలంగాణ మ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది, దాంట్లో నుంచి బిట్ అనేది ఫ్రేమ్ చేశాను. టెట్లో ఎక్స్పెక్ట్ చేయలేం కానీ డిఎస్సిలో మాత్రం డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేసే ఏరియా అండి. ఓకే, తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో రాంగ్ వచ్చేసి సి. నెక్స్ట్ వచ్చేసి ఆది మానవుల సమజీవనంకి సంబంధించి సరైనవి గుర్తించాలి. ఆది మానవులు చిన్న సమూహాలుగా ఏర్పడి సంచార జీవితం గడుపుతారు, ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇందాకే చెప్పాను, ఆది మానవులు ఎప్పుడూ కూడా ఒంటరిగా నివసించరు, చిన్న చిన్న సమూహాలుగా గుంపులుగా గుహలలో నివసించడం జరుగుతుంది. నెక్స్ట్ స్త్రీ పురుషులందరూ కలిసి వేటాడి ఆహారాన్ని సంపాదించుకుంటారు, ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్టే. ఆహార అన్వేషణలో స్త్రీలు పురుషులు పిల్లలు వీళ్ళందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటారండి. ఓకే, నెక్స్ట్ వేటాడిన అడవిలో దొరికిన ఆహారాన్ని అందరూ సమానంగా పంచుకునేవారు, ఎస్ ఇది కూడా కరెక్టే అండి. సో ఇక్కడ వేటాడిన అడవిలో దొరికిన ఆహారాన్ని అందరూ కూడా సమానంగా పంచుకొని తింటారండి. ఎందుకంటే వారి మధ్య ధనిక పేద అనే తారతమ్యాలు ఉండకూడదు అనే ఉద్దేశంతో. అంతేకాకుండా ఒకరినొకరు సమానంగా చూసుకోవాలి, అంటే అందరూ సమానమే అనే భావన ప్రతి ఒక్కరిలో రావాలి. అండ్ అందరూ కలిసిమెలిసి ఉంటున్నాము అనే సమైక్యత ప్రతి ఒక్కరిలో ఉండాలి అనే ఉద్దేశంతో వేటాడిన ఆహారాన్ని అంతా కూడా అందరూ సమానంగా పంచుకునేవారండి. ఓకే, సో పైవన్నీ సరైనవనేది కరెక్ట్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. మానవులు ఆహారాన్ని పంటలు పండించడం ద్వారా సంపాదించుకోవడం ఎన్ని సంవత్సరాల నుంచి ప్రారంభమైంది? చూడండి, మానవులు ఆహారాన్ని పంటలు పండించడం ద్వారా సంపాదించుకోవడం అనేది సుమారుగా 12,000 సంవత్సరాల నుంచి ప్రారంభమైందండి. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్.
గుర్తుపెట్టుకోండి పాయింట్. భారతదేశంలో ఆది మానవుల ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్ళు అనేవి 9000 సంవత్సరాల క్రితం ఎక్కడ బయటపడ్డాయి? ఓకే, ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్ళు అనేవి ఎక్కడ బయటపడ్డాయి అండి? 9000 సంవత్సరాల క్రితం అయితే ఎక్కడ బయటపడ్డాయి అని చూసినట్లయితే బెలుచిస్తాన్లో బయటపడ్డాయండి. ఓకే, 9000 సంవత్సరాల క్రితం ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్ళు బెలుచిస్తాన్లో బయటపడ్డాయి. అదే 5000 సంవత్సరాల క్రితం అయితే మన భారతదేశంలో కాశ్మీర్లో బయటపడ్డాయండి. ఓకే, 5000 సంవత్సరాల క్రితం కాశ్మీరు, అదే సుమారుగా 4 నుండి 5000 సంవత్సరాల క్రితం అయితే బీహార్లో బయటపడడం జరిగిందండి. ఓకే, ఈ పాయింట్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 9000 అయితే బెలుచిస్తాన్, 5000 అయితే కాశ్మీర్, 4 నుండి 5000 అయితే బీహార్లో బయటపడడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆది మానవులు జంతువులను మచ్చిక చేసుకున్న ఆనవాళ్ళు దక్కన్ పీఠభూమిలో ఏ రాష్ట్రాల సరిహద్దుల్లో దొరికాయి? చూడండి, ఏ రాష్ట్రాల సరిహద్దుల్లో మచ్చిక చేసుకున్న ఆనవాళ్ళు దొరికాయంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఈ 3 రాష్ట్రాల్లో కూడా మచ్చిక చేసుకున్న ఆనవాళ్ళు అనేవి దొరికాయండి. ఓకే, ఇవ్వండి ఈ చాప్టర్ నుండి టోటల్గా 13 బిట్స్ అనేవి ఫ్రేమ్ చేశాను. మ్యాక్సిమం వీటిలో నుంచే బిట్స్ అనేవి కవర్ కావడానికి ఛాయిస్ ఉంటుంది. సో డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో చాప్టర్తో కలుద్దామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.